ఓం నమో భగవతే వాసుదేవాయ. భీముడు చేసినటువంటి మల్లయోధుని సంహారంతో పాండవుల అజ్ఞాతవాసం మళ్ళీ ప్రశాంతంగా సాగిపోతుంది. అసలు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడే కదండి మనిషి ఎలా ప్రవర్తించగలడు అన్న విషయం తెలుస్తుంది. ఒక ఇబ్బంది వచ్చినప్పుడు తెలిసింది. ఎప్పుడు మల్లయోధుడు వచ్చినప్పుడు ఏ రకంగా చేశాము, ఆ భీముడు ఏ విధంగా మల్లయోధుని సంహారం చేశాడు అనేది మనకు తెలిసింది. కాబట్టి ఇప్పుడు ఇంకొక ఇబ్బంది వస్తున్నా వాళ్ళు అలా ధర్మాన్ని తప్పిపోయే వాళ్ళేమీ కాదు. ఎటువంటి దానినైనా తట్టుకుంటారు అనే పూనికతోటి మనం భారతాన్ని చదవాలి. ఇంత కష్టం వచ్చిందని అడ్డదారి ఏమైనా వెతుకుతున్నారా? ఒక్కనాటికి పాండవులు అలా వెతకరన్న పూనికతో మనం మహాభారతాన్ని గనక చదివినా వినినా మనకు కూడా జీవితంలో ఎప్పుడూ అడ్డదారి వెతుక్కోకుండా ఉండడం అలవాటైపోతూ ఉంటుంది. రామాయణమైనప్పటికీ భారతమైనప్పటికీ ప్రతిపాదన ఏంటి అంటే ధర్మమే. మనం ఆ ధర్మాన్నే పట్టుకోవాలి. కాబట్టి ఈ రకంగా ధర్మాన్ని పట్టుకున్న పాండవులు అజ్ఞాతవాసాన్ని కొంతకాలం ప్రశాంతంగా సాగదీస్తున్నారు. అయితే కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత కీచకుడు ప్రవేశించాడు. అసలు కీచకుడు ఎవరండి అంటే, కీచకుడు విరాటరాజు గారి బావమరిది, సుదేష్ణ తమ్ముడు. సుదేష్ణకు తోడబుట్టినవాడు కాదు. సుదేష్ణ కీచకుడు ఏకోదరులు కాదు, అంటే ఒకే తల్లికి పుట్టినవాళ్ళు కాదు. సుదేష్ణ పెద్ద తల్లికి ఉన్న 106 సంతానంలో పెద్దవాడు కీచకుడు. మిగిలిన 105 పేర్లు కూడా కీచకులే. ఇది మనము ఇంతకుముందు తెలుసుకున్నాం. కానీ వాళ్ళని ఉపకీచకులు అని అన్నారు. కీచకుడు చేసే పనుల్ని అడ్డపెట్టుకుని మిగిలిన 105 మంది సంతోషిస్తూ ఉంటారు. ఈ 105 మంది పైన ఉన్నవాడు బతకాలని కోరుకుంటూ ఉంటారు. సంస్కారం వాళ్ళ ప్రయోజనం కాదు. అన్నయ్య నీవు ఇలా ఉండవద్దు అని తమ్ముళ్ళు ఎప్పుడూ చెప్పరు. అన్నయ్య ఏ మార్గంలో ప్రవర్తించినా దాని వలన వచ్చే భోగాలను తాము అనుభవిస్తూ ఉంటారు. చూడండి, మనకి శ్రీరామాయణంలో అయినప్పటికీ భారతంలో అయినప్పటికీ అన్నదమ్ముల యొక్క సంబంధాన్ని అనేక మందితోటి మనం పోల్చుకోవచ్చు. చూడండి, రామాయణంలో రాముడు అన్నగారు, లక్ష్మణ భరత శత్రుఘ్నులు తమ్ముళ్ళు. వాళ్ళు రాముడి మాట అంటే అన్నగారి మాట ఏ రకంగా విన్నారు, ఏ రకంగా అభివృద్ధిలోకి వచ్చారు. తమ్ముళ్ళు చెప్పిన మాట కూడా తను చేస్తున్నది పొరపాటు అనుకుంటే రామచంద్రమూర్తి ఏ రకంగా విన్నాడు, ఏ రకంగా తను చేసిన పనుల వల్ల లాభాన్ని పొందాడు అనేటటువంటిది మనం తెలుసుకున్నాం. అలాగే అక్కడ రావణాసురుడు, విభీషణుడు, కుంభకర్ణుడు వీళ్ళు అన్నదమ్ములు. రావణాసురుడు చెప్పిన మాటలు విని కుంభకర్ణుడు పాడైపోయాడు. వద్దని చెప్పినప్పటికీ అన్నగారి మాట జవదాటలేక చేశాడు తప్పుడు పని. విభీషణుడు నేను ఎప్పటికీ అలా చేయను, నేను ధర్మాన్ని వీడను, అసత్యం పలకను అని రావణాసురుడికి దూరంగా వచ్చేసి రాముడి చెంతని చేరాడు తప్పితే అన్నయ్య కదా అని చెప్పి అతని మాట వినలేదు. అది అక్కడ అన్నదమ్ముల అనుబంధం అది. అలాగే వాలి సుగ్రీవులు ఒకళ్ళనొకళ్ళు అసలు అర్థం చేసుకున్నారు అన్న విషయమే లేదు. సుగ్రీవుడు తప్పు చేశాడని వాలి చనిపోయాడనుకుని సుగ్రీవుడు ఏ రకంగా ఇబ్బందుల పాలైపోయారు. ఆఖరికి రామచంద్రమూర్తిని పట్టుకుని అన్నగారైనప్పటికీ కూడా వాలిని సంహరించమని సుగ్రీవుడు ఏ రకంగా చెప్పాడు అనేటటువంటిది వాళ్ళ అన్నదమ్ముల అనుబంధాన్ని బట్టి తెలుస్తోంది. ఇక్కడ కూడా మనకి శ్రీ మహాభారతంలో కూడా ఎలా ఉందంటే, ధర్మరాజు అన్నగారు, మిగిలిన పాండవులు అర్జునుడు, భీముడు, నకుల సహదేవులు తమ్ముళ్ళు. అప్పుడు అన్నగారి మాటని జవదాటకుండా వాళ్ళకి ఎంతో కోపం ఉన్నప్పటికీ, భీముడు చూడండి ఎంత కోపం ఉన్నప్పటికీ కూడా అన్నగారి మాటని కాదని తన కోపాన్ని చూపించుకోలేదు. తను సంహరించేయాలి, దుర్యోధనుని కానీ దుశ్శాసనుని కానీ అప్పటికప్పుడు చంపేయాలి అన్నంత కోపం వచ్చేసింది. అయినప్పటికీ అన్నగారు ధర్మంగా మాట్లాడితే ఆ మాటకి కట్టుబడి ఉన్నారు. అంటే అన్నగారికి అంత విలువనిచ్చారు కాబట్టి వాళ్ళు అంత అభివృద్ధిలోకి వచ్చారు. అలాగే దుర్యోధనుడు మిగిలిన తమ్ముళ్ళు దుర్యోధనుడు ఒక చెడ్డ మార్గాన్ని చెప్తున్నప్పుడు దానికి సరే అని అన్నారు తప్పితే, అన్నయ్య ఇది మంచి పని కాదు, ఇలా ఎందుకు మనం చేయడం, ధర్మంగా ఉందాం, వాళ్ళని ఎందుకు ఒకళ్ళని బాధ పెట్టడం మనం అన్నట్టుగా ఎప్పుడూ అన్నగారికి చెప్పలేదు. ఆ అన్నగారికి కూడా అటువంటి ఆలోచన ధర్మంగా పెడదాము అనేటటువంటిది కూడా కనబడలేదు ఎక్కడ మనకి. అలాగే ఇక్కడ కీచకుడు, అతని యొక్క 105 తమ్ముళ్ళు, వాళ్ళందరూ కూడా కీచకుడికి ఇది తప్పు అని చెప్పిన వాళ్ళు కాదు. కీచకుడు చేసే పనుల్ని అడ్డుపెట్టుకుని మిగిలిన 105 మంది సంతోషిస్తూ ఉండేవాళ్ళు. ఆ పైనున్నవాడు బతకాలి అని కోరుకుంటున్నారు అంటే ఏంటండి, వాడు చేసే వెధవ పనులకి వీళ్ళు కూడా ఆనందిస్తున్నారు కాబట్టి వాడొక్కడు చేస్తే ఇంతమంది కూడా
వాడికి సై అంటున్నారు. కాబట్టి అన్నయ్య నువ్వు అలా ఉండవద్దు అని చెప్పిన తమ్ముళ్ళు ఎక్కడా లేరు. కాబట్టి ధర్మాన్ని పట్టుకున్నవాడు ఆ అన్నదమ్ములు ఆ తమ్ముళ్ళని అందరినీ కూడా ఒక పద్ధతిలో చెప్పినవాడు ఎవరైతే ఉన్నాడో వాళ్ళే శ్రీ మహాభారతంలో ధర్మరాజు గారు, రామాయణంలో శ్రీరామచంద్రమూర్తి. కాబట్టి మనం ఆ రకంగా ఉండాలా అంటే ఒక ధర్మరాజు గారుగానో రామచంద్రమూర్తిగానో ఒక అన్నగారిగా మనం ఉండి ఇంట్లో వాళ్ళని సరిదిద్దాలా, లేకపోతే దుర్యోధనుడుగానో కీచకుడుగానో ఉండి తమ్ముళ్ళందరినీ పాడు చేయాలా అన్నది మనం ఆలోచించుకోవాల్సిన దానిని బట్టి ఉంటుంది. మనకి ఏ పద్ధతి సరైనది అని ఎంచుకోవడం మనల్ని బట్టే ఉంటుంది. కాబట్టి అన్నయ్య ఏ మార్గంలో ప్రవర్తించినా దాని వలన వచ్చే భోగాలను తాము అనుభవిస్తూ ఉంటారు ఈ కీచకులు. మిగిలిన వాళ్ళందరూ తమంతా తాము అవి సాధించుకోలేరు కనుక కేవలం తమ భోగాలు కూడా నడవడం కొరకు పైన ఉన్నవాడిని రక్షిస్తూ ఉంటారు. మనం భారతాన్ని బాగా పరిశీలన చేస్తే మనకు కనబడే సందర్భం అంతే. అందుకే ఆయనతో పుట్టారు, ఆయనతో చచ్చిపోయారు. తప్పు చేసింది ఆయనైనా అంటే కీచకుడైనా తమంత తాము కోరి చచ్చిపోయారు. లేకపోతే చచ్చిపోవాల్సిన అవసరం వాళ్ళకి లేదండి. అంత ఉద్ధతితో ప్రవర్తించి వాళ్ళు చచ్చిపోయారు. ఎవరితో కూడి ఉండకూడదో వాళ్ళతో కూడి ఉండడం ఇటువంటి ప్రమాదాన్ని తీసుకొస్తుంది. ఎంత ఇనుమైనా నీటితో కలిస్తే తుప్పుపట్టి విరిగిపోతుంది కదండి. ఎంత ఇనుమైనా అగ్నిహోత్రాన్ని స్పర్శ తగిలితే ప్రయోజనం వస్తుంది. ఒక పువ్వు ఎంత గొప్పది అయినా శవం మీద పడి కింద పడితే దానిని ఎవ్వరూ చేత్తో తీయరు. అదే ఈశ్వరుడి పాదాల మీద పడి మన చేతికి వస్తే కళ్ళగత్తుకొని తల మీద పెట్టుకుంటాం. సంఘదోషం ఎప్పుడూ ఉంటుంది. మనం ఎవరితో కూడి ఉన్నాము అన్నది మన జీవితానికి అభ్యున్నతిని కటాక్షిస్తూ ఉంటుంది. ధృతరాష్ట్రుడు తనంత తానుగా యోగ్యుడు కాదు. కౌరవుల వైపు ఈ విపక్ష వృక్షాన్ని అంతటికీ కూడా ఎవరు మూలము అంటే కేవలంగా ధృతరాష్ట్రుడే. అటువంటి ధృతరాష్ట్రుడికి కృష్ణ పరమాత్మ రాయబారానికి వెళ్ళినప్పుడు కళ్ళనిచ్చి తన విశ్వరూపాన్ని చూపించడం జరిగింది. ధృతరాష్ట్రుడికి ఏ పుణ్యం ఉందని చూపించాడు? భారతంలో సమస్త జాడ్యాలకి మూలం ధృతరాష్ట్రుడే అని మనం చెబుతున్నాం. ఎంత చెడ్డవాడైనా ధృతరాష్ట్రుడు తన జీవితంలో మిగుల్చుకున్న సంపద అంటూ ఉంది అంటే ఒక్కటే, ఆయన ప్రతిరోజు రాత్రి విదురుణ్ణి పిలిచేవాడు. పిలిచి నిద్ర పట్టడం లేదు అనేవాడు. అంటే అప్పుడు విదురుడు రాత్రిపూట కొంతమందికి నిద్ర పట్టదు. ఎవరో తెలుసా? దొంగలకు నిద్ర పట్టదు. వాళ్ళు ఇతరుల సొమ్ము అపహరిద్దాం అనుకుంటూ ఉంటారు. అలాగే పరుల భార్య మీద కన్ను వేసిన వాడికి నిద్ర పట్టదు. అనారోగ్యం ఉన్నవాడికి నిద్ర పట్టదు. వీటిలో నువ్వు ఏ జాతికి చెందినవాడివో చెప్పు అని అడిగేవాడు. దాంతో ధృతరాష్ట్రుడు నేను మొదటి జాతికి చెందినవాడిని. నా కొడుకులకి రాకూడదని పాండవులకు చెల్లించవలసినది నా కొడుకులకి ఇప్పించడానికి ప్రయత్నం చేస్తున్న మనప్రవృత్తి ఉన్నవాడిని. అందుకే నిద్ర పట్టడం లేదు అన్నాడు. అంటే దొంగతనం చేస్తున్నట్టే కదండి. కొడుకులకి రాకూడనిది తను పాండవుల నుంచి లాక్కుని కొడుకులకి ఇస్తున్నాడు అంటే అది దొంగతనం చేసినట్టే. కాబట్టి ఈ రకంగా నిజమే చెప్పేశాడు. శభాష్, నిజం చెప్పావు, ఇప్పుడు మంచి మాటలు చెప్తాను విను అనేవాడు విదురుడు. విదురుని వంటి మహాత్మునితో సంగమం పెట్టుకున్న ఏకైక కారణాన్ని అడ్డుపెట్టి కళ్ళు ఇచ్చి మరీ కృష్ణ పరమాత్మ విశ్వరూప దర్శనాన్ని ఇచ్చాడు. చూడండి, ఎంత చిన్న పుణ్యం చేస్తేనే మహానుభావుడమైనటువంటి కృష్ణ పరమాత్మ ఎంతటి మంచి ఫలితాన్ని ఇచ్చాడు. కాబట్టి సంగము అంటే కూడి ఉండడం, మన స్నేహం చేయడం అంత ప్రధానమై ఉంటుంది. ఉపకీచకులకి జీవితాంతం వాళ్ళ సంగమం కీచకుడితోటే. ఒక్క విభీషణుడు మారినట్టు 105 మందిలో మారి వెళ్ళినవాడు ఎవ్వరూ లేరు. 105 106వ వాడితో పుట్టారు. 105 తమంత తాము పైవాడితో చచ్చిపోయారు. ఇటువంటి ఉపకీచకులు విరాట నగరంలో ఉన్నారు. ఎందుకంటే బయట నుంచి కీచకుడు వచ్చాడని మనకు భారతంలో చెప్పలేదు. కాబట్టి వాళ్ళు విరాట నగరంలోనే ఉన్నారనే అనుకోవాలి మనం. అయితే ఈ కీచకుడికి అక్కగారికి నమస్కారం చేయాలని బుద్ధి పుట్టి ఒకనాడు కీచకుడు సుదేష్ణ మందిరానికి వచ్చాడు. అతడికి తనంత తానుగా మంచి సౌందర్యవంతుడిననే అభిజ్ఞాత ఉన్నవాడు, అధికారం ఉన్నవాడు, ఒంట్లో యవ్వనం ఉన్నవాడు, పొగరు ఉన్నవాడు. అంతటి రావణాసురుడికి తెల్లవారుజామునే నిద్ర లేవడం అనే ఒక మంచి లక్షణం ఉన్నట్టు ఇటువంటి వాడికి అక్కగారికి నమస్కారం చేద్దామనుకుని వెళ్ళినవాడు. అంతే కదండి, రావణాసురుడు ఉదయాన్నే లేస్తూనే చక్కగా శివ పూజ చేసుకునేవాడు. చక్కటి పూజ అది చేసుకుని మంచి లక్షణం ఉన్నవాడు. ఆ మంచి లక్షణం ఉన్నట్టు ఇటువంటి వాడికి కూడా అంటే కీచకుడికి కూడా అక్కకి నమస్కారం చేద్దాం అనుకుని వెళ్ళినవాడు మంచి మనసుతో అక్కకి నమస్కారం చేసి తిరిగి వచ్చేస్తే విరాట పర్వం ఇంకోలా ఉండేది. ఎంత సాత్వికమైన మనసు ఉన్నవాడు ఎంత వ్యగ్రత వైపుకు వెళ్ళిపోతాడో, ఏ నమస్కారం చేద్దామని బయలుదేరిన వాడు ఏ నమస్కారం చేశాడో మనం ఇక్కడ గమనించాలి.
అక్కకి నమస్కారం చేద్దామని వెళ్ళినవాడు ఆ పనిని పూర్తిగా మరిచిపోయాడు. బయలుదేరిన ప్రయోజనం ఏదైతే ఉందో దానిని సాధించుకొస్తే మంచిదే. కీచకుడు అక్కగారికి నమస్కారం చేయడానికి వెళ్ళాడు, కానీ చేశాడా? మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహో. మనిషిని ఉద్ధరించిన, పాతాళలోకి ఈడ్చేసిన దానికి కారణం ఎవరో తెలుసా అండి? మనస్సు. మనిషి దేవుడైనా అదే, మనిషి సర్వనాశం అయిపోయినా అదే కారణం. మనసును నిగ్రహించిన వాడెవడో వాడు మహానుభావుడు. ఎవరికైనా కూడా మనస్సే ప్రధానం. ఈ మనస్సు కీచకుడికి ఎలా ఉంటుంది అని మనం బాగా గమనించడం ప్రారంభం చేస్తే మనకు ఏది పెద్ద దోషమో, ఏ ప్రయోజనానికి ఈ ఉపాధితో మనం వచ్చి ఏ ప్రయోజనం దేని చేత భంగం చేసుకుంటున్నామో మనకి తెలుస్తుంది. మనం అందరం రావడం, కీచకుడు సుదేష్ణ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఎలా పెడుతున్నాడో మన అందరి పుట్టుక అంతే. అంటే కీచకుడు అంటే ఎప్పుడో ఉన్నాడు, ఎక్కడో పుట్టాడు, ఆయనకు అది చెప్పుకుంటున్నాము అనుకుంటే పొరపాటే. కీచకుడు సుదేష్ణ మందిరానికి బయలుదేరడం, మనుష్యుని జీవిత ప్రారంభం రెండూ ఒక్కలాగానే ఉంటాయి. కాబట్టి భగవంతుని పట్ల మనకి కృతజ్ఞత ఉండాలి. అది ఎక్కడ ఉందో అక్కడ పొంగు ఉంటుంది. అక్కడ ఈశ్వరుడు సంతోషించే విధానము ఉంది. అది లేని జీవితం కీచక జీవితం అయిపోతుంది. మనం అందరం ఎన్నిటి చేత ఆకర్షించబడ్డామో అలాగే కీచకుడు ఆకర్షించబడ్డాడు. ఆయన ఇప్పుడు సుదేష్ణ మందిరంలోకి ప్రవేశించాడు. కాబట్టి ఇక్కడ జరుగుతున్న ఘటనని మనం కొంచెం మనస్సు పెట్టి ఆలోచిస్తే మన జీవితంలో చేస్తున్నటువంటి పెద్ద పొరపాట్లు, అంటే మనస్సుని ఎలా లొంగ తీసుకోకుండా ఉంటున్నాము అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. కాబట్టి సుదేష్ణ మందిరంలోకి కీచకుడు ప్రవేశించాడు. వెళ్ళగానే ఆయనకి ఎదురుగుండా సుదేష్ణ కనబడింది. అక్కడే ద్రౌపదీదేవి కూడా తిరుగుతున్నది. ఆవిడ అందచందాలను చూశాడు. అందాన్ని చూడడం రెండు రకాలుగా ఉంటుంది. ఒకడు తల్లిని పరాశక్తిగా, కామాక్షి అమ్మవారిగా చూస్తాడు. ఒకడు కేవలం తన దృష్టితో వ్యభిచారం చేయగలిగినంత వ్యగ్రత కలిగిన చూపులతో ఉంటాడు. ఆ తప్పు అందానిదా, లేక అందాన్ని సరిగ్గా చూడలోని మనలోని ఉన్నటువంటి దృష్టిదా? మనకి సంస్కారం ఉండాలండి. మనకి సంస్కారం కనుక ఉంటే జగత్తంతా కామాక్షిదేవియ కిందే కనిపిస్తుంది. నిన్నటి రోజున ద్రౌపదీదేవిని చూసిన పౌరులు ఈమె అరుంధతియా, రోహిణియా, ఏ లోకంలోనైనా పతివ్రతామ తల్లులు ఇలాగే ఉంటారు అన్నారు. వాళ్ళది సంస్కారం. ఆవిడ కనబడాలని కనబడలేదు. మగవాళ్ళు రారనుకుని సుదేష్ణ దగ్గర ఉంది. కీచకుడు చూశాడు. అక్కగారికి నమస్కారం చేయడానికి వెళ్ళాడు. అక్కకి నమస్కరించి వెళ్ళిపోవాలి. ద్రౌపదీదేవి అంత అందంగా ఉంది అంటే ఆమెది సామాన్యమైనటువంటి జన్మ కాదు. ఆమె అయోనిజ. ఆమె కాకతాళీయంగా పుట్టింది కాదు. ఆమె కేవలం కర్మ వలన పుట్టిన తల్లి కాదు. ఆవిడ పుట్టడం వెనక ఎంతో కథ ఉంది. అందున ఆవిడ అయోనిజ, అంతటి తేజస్సు కలిగినది కాబట్టి అంతటి అందంగా ఉంటుంది. నల్ల కలవ ఎలా ఉంటుందో అటువంటి శరీర కాంతితో, నల్ల కలవ వాసన ఎలా ఉంటుందో అటువంటి వాసనతో, వంకర తిరిగిన ముంగురులతో, అపారమైన దేహకాంతితో యవ్వనంలో ఉన్న స్త్రీగా యజ్ఞకుండంలోంచి యాజ్ఞసేని అయి ద్రౌపదీదేవి కారణజన్మరాలై ఆవిర్భవించింది. అర్జున్ని భర్తగా పొంది ద్రుపద మహారాజు గారికి అర్జున్ని అల్లుని చేయడానికి పుట్టింది. అంత కారుణ జన్మరాలు. దృష్టద్యుమ్నుడు కూడా అలాగే రథంతో, విల్లుతో, బాణాలతో, కిరీటంతో యజ్ఞకుండంలోంచి ఆవిర్భవించాడు. అలా ఆవిర్భవించినవాడు ద్రోణుడిని సంహరించడానికే వచ్చాడు. అలా పుట్టినవాడు తనను చంపడానికే పుట్టాడని ద్రోణుడికి స్పష్టంగా తెలుసు. దృష్టద్యుమ్నుడు వచ్చి ద్రోణాచార్యుల వారి కాళ్ళు పట్టుకుని తనకు అస్త్రవిద్య నేర్పమని అడిగాడు. అతనిలో మంచి శిష్య లక్షణాలు కూడా ఉన్నాయి. తాను చనిపోవడం అనేది శరీరానికి ఎప్పుడూ ఉంటుంది. మంచి శిష్యుడిగా వచ్చి నిలబడ్డాడు కాబట్టి నేర్పుతానని ద్రోణుడు దృష్టద్యుమ్నుడికి సమస్త విద్యలు నేర్పాడు. ఇది ద్రోణాచార్యుల వారంటే. మహాభారతం ధర్మానికి ఆలవాలం కదండి. అంతటి మహానుభావుడు ద్రోణుడు. కురుక్షేత్ర సంగ్రామంలో పాండవుల వైపు 18 రోజులు దృష్టద్యుమ్నుడే సర్వసైన్యాధిపత్యం వహించాడు. కౌరవుల వైపు సర్వసైన్యాధిపతులు మారారు. దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుల వారిని బాణం వేసి చంపలేదు. కేవలం ధర్మరాజు గారి చెప్పిన మాటకి ద్రోణాచార్యుల వారు అస్త్ర సన్యాసం చేసి యోగ విద్యతో తనలోని తేజస్సును ఈశ్వరునిలో కలిపేశారు. ఆయన శరీరం మిగిలిపోయింది. భారత కాలంలో ద్రోణాచార్యుల వారి నుండి బయటకు వెళ్ళిపోయిన తేజస్సును కేవలం 4 మాత్రమే చూశారు. యుద్ధభూమిలో కృష్ణుడు చూశాడు, అర్జునుడు, ధర్మరాజు గారు, సంజయుడు చూశాడు. అటువంటి స్థితిని చూడడానికి కూడా తగిన స్థితి మనకు ఉండాలి. అంత గొప్ప స్థితిలో ద్రోణుడు నిర్గమించాడు అని దృష్టద్యుమ్నుడు తెలుసుకోలేకపోయాడు. ఆయన ఎప్పుడైతే తన తేజస్సును పైకి పంపేసి శరీరంతో అలా ఉండిపోయాడో, ద్రోణుణ్ణి చంపివేయాలనే సంతోషంతో దృష్టద్యుమ్నుడు గభాలున్న ద్రోణుని రథం మీదకి దూకి ఆయన కంఠం పట్టుకుని కుతుక్కు కోసేశాడు. అది చూసి అర్జునుడు బాధపడ్డాడు. ఆయన కంఠం ఎందుకు కోసావు అని దృష్టద్యుమ్నుడు అడిగాడు. అప్పుడు దృష్టద్యుమ్నుడు నేను అందుకే పుట్టాను అన్నాడు.
అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నాము అంటే, దృష్టద్యుమ్నుడు ద్రౌపదీదేవికి వచ్చినటువంటి కారణాలు, వాళ్ళు ఎందుకు జన్మించారు అయోనిజులు ఆ అగ్నిహోత్రంలోంచి అనేది మనకి ఇక్కడ తెలుసుకోవాలని ఇద్దరికీ ఉన్నటువంటి కారణాలు చెప్పుకుంటున్నాం. ఇక్కడ ద్రౌపదీదేవి అంతటి కారణ జన్మరాలు కూడా ఆవిడ కూడాను, కాబట్టి ఆమె యందు తేజస్సు ఉంటుంది. ఎవరు ఏమిటి ఎటువంటి వాళ్ళు అనేది తెలియకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఎవరిని పడితే వారి పట్ల ఆకర్షితులైపోయి మనసు కదిలిపోయిందని వాళ్ళు వెంట పడకూడదు. దానివలన సర్వనాశనం అయిపోతారు. కీచకుడు అది తెలుసుకోలేకపోయాడు. ఆ సందర్భంలో సుదేష్ణ మాట్లాడుతోంది. అది మహాభారతంలో ఉన్నటువంటి అద్భుత ప్రసంగం. దానిని సువర్ణాక్షరాలతో రాసుకుని ఇంట్లో పెట్టుకోవాలి మనం. మనిషి పాడైపోకుండా ఉండాలి అంటే ఏం పాటించాలో సుదేష్ణ మెరుపులతో కొన్ని కొన్ని మాటలు మాట్లాడుతుంది చూడండి. అలాగే వాలి భార్య ఆవిడ కూడా అలాగే ఎంతో చక్కటి మాటలు చెప్పింది కదండి. ఆవిడ చెప్పిన మాటలు కూడా మనం చక్కగా విని తెలుసుకోవాల్సినవి. ఆయన రాముడిని ప్రశ్నించినటువంటి ఆవిడ ప్రశ్నించినటువంటి ప్రశ్నలు, రామచంద్రమూర్తి చెప్పినటువంటి సమాధానాలు కూడా మనం ఎంతో చక్కగా తెలుసుకుని ఉండాలి. కాబట్టి మనం సుదేష్ణ చెప్పినటువంటి మాటల్ని మనం చాలా శ్రద్ధగా ఆలకించాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు కీచకుడు ఏం చేశాడంటే సుదేష్ణ మందిరంలోకి ప్రవేశించి సుదేష్ణ దగ్గరికి వస్తూ అక్కడే తిరుగుతున్న సైరంధ్రి వేషంలో ఉన్న ద్రౌపదీదేవిని చూశాడు. మానసిక దౌర్బల్యానికి లోనైపోయాడు. మానసిక దౌర్బల్యం అంటే అది చాలా చెడ్డదండి. అక్కగారి దగ్గరికి వెళ్ళే వరకు బాగానే ఉన్నాడు. అక్కడికి వెళ్ళి అక్కగారి వంక చూడబోయి మందిరంలోకి చూస్తూ ఉంటే ద్రౌపదీదేవి కనబడింది. అంతే, సిగ్గు విడిచి అలాగే అక్కడే నిలబడిపోయి ద్రౌపదీదేవి వంకే చూస్తున్నాడు. ఆవిడ తన పనులలో తాను ఉంది. ఇక ఇప్పుడు కీచకుడు తాను ఎక్కడికి వచ్చాడో ఎందుకు వచ్చాడో మర్చిపోయాడు. ఆవిడ ఎటు పెడుతోందో అటే చూస్తున్నాడు. పూర్తిగా అతని మనసు వశం తప్పిపోయింది. ఇప్పుడు అతని మనస్సు అతని చెప్పు చేతుల్లో లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మనసు ఎటువైపు ఈడిస్తే అటు వెళ్ళిపోతాడు. తన మనసుకు ఆదేశం ఇచ్చి నిలబెట్టగలిగిన ప్రజ్ఞను కోల్పోయాడు. బయట ఎన్ని గెలిస్తే ఎవడికి కావాలండి. ఇప్పుడు కీచకుడు ఆవిడని చూశాడు. ఆవిడ ఎటు తిరిగితే అటు తిరుగుతున్నాడు. నోట మాట లేదు. ఆ చూపు మార్చడు. ఒకసారి తన ధైర్యం అంతా పోయినవాడిలా అయిపోయాడు. ఇప్పుడు కీచకుడు మనసంతా ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే, నేను, నా రాజ్యం, నా ప్రభుత్వం, నా పదవి, నా అంతఃపురం, నా ఐశ్వర్యం ఇవన్నీ పోయినా పర్వాలేదు, ఈవిడ నాకు దక్కుతుందా అనుకున్నాడు. ఆవిడ ఎవరో, ఎవరి భార్యో, ఎందుకు అక్కడ ఉందో, ఏమిటో, అసలు తాను ఎలా చూడవచ్చో చూడకూడదో అని ఏమాత్రం ఆలోచించలేదు. ఇది ఒక రకమైనటువంటి ఉన్మాద స్థితి అని అనుకోవచ్చు. తాను అక్కడికి ఎందుకు వచ్చాడో అది మర్చిపోయాడు. అంత దౌర్బల్యానికి వసుడైపోయాడు. తనకు ఉన్నవన్నీ పోయినా సరే ఆమె తనకు లొంగుతుందా అని ఆలోచించడం ప్రారంభించాడు. వివేకహీనుడు అయిపోయాడు. ఈ కలియుగంలో ఇలాంటి కీచకులు అనేక మంది ఉన్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా మసులుకోవాల్సిన పరిస్థితి మనది. తిక్కన గారు కీచకని ఈ స్థితిని గురించి వర్ణిస్తూ, ఈ స్థితి ఎంతటి ప్రమాదకరమో చెప్పి, నీవు ఇటువంటి మనసుతో ఉండకు, నీ మనసు నీ వశంలో ఉండాలి తప్ప నువ్వు మనసు వసంతులో ఉండకూడదు అని మనకి బోధన చేస్తున్నారు. బతికి ఉన్నన్నాళ్ళు మనసు మనకి ఏం చెబితే అది చేయడం కాదు, మనం చెబితే అది వినేలా ఉండాలి అనే విషయాన్ని తిక్కన గారు చెబుతున్నారు. మన మనస్సు మనం చెప్పిన మాట విని మనల్ని అనుగమించిన స్థితిని మనం పొంది ఉండాలి. అంతేగాని కీచకుడు లాంటి స్థితిని మనం పొందకూడదు. కానీ కీచకుడు అటువంటి స్థితిని పొంది ఉండలేదు. అంటే మనస్సును లొంగపరుచుకునేటటువంటి స్థితిలో లేడు. కీచకుడు లాంటి మనోదౌర్బల్యం ఉన్నవారు ఎంత పెద్ద స్థితిలోకి వెళ్ళినా ఏదో ఒకనాడు ఏదో ఒక చిన్న లోభానికి మోహానికి లోనై ఎంత పాతాళం ఉంటుందో అంతటి లోతుకి దిగిపోయి పడిపోతారు. అది అన్ని వేళలా స్త్రీ సంబంధమైన కారణమే అయి ఉండక్కర్లేదు. అర్థం లేని కోరికలతో ఆకాశమంత ఎత్తు ఎదిగిన వారు పాతాళమంత లోతుకి పడిపోతారు. దానికి కారణం తన మనసుని తాను నిగ్రహించుకోలేకపోవడం, తన మనసును తన చెప్పు చేతుల్లో పెట్టుకోలేకపోవడం. ఇది మానసిక దౌర్బల్యం. ఇది ఎంత ప్రమాదకరమో చెబుతున్నారు తిక్కన గారు. మనం ఆ కోణంలో దీనిని అవతరించాలి. అప్పుడు అది మనకి ప్రయోజనకరం అవుతుంది. లేకపోతే ఇది ఒక కథగా మిగిలిపోతుంది. దాన్ని విన్నందువల్ల చదివినందువల్ల మనకి ప్రయోజనం ఉండదు. కాబట్టి ఇప్పుడు కీచకుడు సుదేష్ణ దగ్గరికి వెళ్ళి ద్రౌపదీదేవిని ఆ రకంగా చూసిన తర్వాత ఏ రకంగా అతను పాడైపోయాడు, ఏమేం మాట్లాడాడు, ఏం చేశాడు అనే విషయాన్ని, ఆ తర్వాత సుదేష్ణ మాట్లాడిన మాటల్ని కూడా ఏమిటి అన్నది మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.